హాయ్ అండి. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల వరి ఆకు ఎలాగ వేసామో చూడండి. వరి విత్తనాలు ఎలా వేసామంటే మెథడ్ మార్చాం. ఫస్ట్ రెగ్యులర్గా మామూలుగా అయితే ముందు బాగా కలిద్దుని బాగా దుక్కు బాగా చేసుకొని దానిలో మనం వరి విత్తనాలు వేసుకుంటాము. బట్ ఎప్పుడైతే ఈ దున్నడానికి ఛాన్స్ లేదో ఇప్పుడు ఏం చేసామంటే నీరు పట్టి బాగా మడికి ఆకు మడికి దమ్ము పట్టించాం. దమ్ము పట్టించి ఆ పైన కొద్దిగా గడ్డి ఉంటుంది కదా, కలుపు, ఆ కలుపు అంతటిని ఏరేసి విత్తనం చల్లి దానిలో మనము చేతితో కలుపుకోవడం జరిగింది. ఎప్పుడైతే చేతితో కలుపుకున్నామో మట్టి అదే విత్తనం అనేది కొంచెం లోపలికి వెళ్తుంది. మరీ ఎక్కువగా వెళ్ళకూడదు, కొంచెం లోపలికి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనకి మొలక రావడం జరుగుతుంది. అయితే ఇది 1 వీక్ అయింది. 1 వీక్ అయితే ఇదిగో ఇలా వచ్చింది విత్తనం. కొంచెం బద్దలిడింది, వర్షాలు పడితే కుదురైపోద్ది. సో ఇది 1 వీక్ అయింది. ఇంకొక అంటే మొత్తం 21 డేస్ తర్వాత, అంటే బిఫోర్ 25 డేస్ నారు తీసి ఉడుస్తాం. సో ఈ సంవత్సరం 1 ఎకరానే వేసాము. నేచురల్ ఫార్మింగ్లో మనం చేయాలనుకున్నాము. లాస్ట్ ఇయర్ కొంచెం ఈ కూలీల ప్రాబ్లం ఎక్కువ ఉండడం వల్ల 1 ఎకరే వేసుకున్నాము. ఇంట్లో మొత్తం వెళ్ళి చేసుకుందామని. సో నెక్స్ట్ వీడియో